కొండాపూర్లోని రాఘవేంద్ర కాలనీలో A&B అసోసియేషన్ పార్క్ స్థలంలో కూల్చివేతలు వివాదాస్పదంగా మారాయి. సుమారు 5-6 సంవత్సరాల నుంచి పార్కులో పిల్లలు ఆడుకోవడానికి ఉండే పరికరాలు తొలగించడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పార్కు కూల్చివేయడం సరైన పద్ధతి కాదని, ఎలాంటి డాక్యుమెంట్లు చూపించకుండా జేసీబీతో తొలగించడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. పార్కు ముందు ఎలా ఉందో తిరిగి అలానే నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. స్వయంగా కార్పొరేటర్ వచ్చి పార్కును ప్రారంభిస్తే అసోసియేషన్ వారు ఎలాంటి డాక్యుమెంట్ చూపించకుండా కూల్చివేస్తారంటున్న స్థానికులతో మా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. లింగంపల్లి కొండాపూర్ పరిధిలోని యొక్క రాఘవేంద్ర కాలనీలో AB బ్లాక్ అసోసియేషన్ సంబంధించిన పార్కును తొలగించడము పూర్తిగా వివాదాస్పదంగా మారింది. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇదే పార్కులో మనం నించున్నాం. ఈ పార్కులో చిన్నపిల్లలంతా కూడా ఆడుకునేవారు. ఇక్కడ సంబంధించిన సామాన్లన్నీ కూడా అసోసియేషన్ సంబంధించిన వారంతా కూడా తొలగించిన పరిస్థితి చూస్తున్నాము. అయితే స్థానికులు మాత్రము ఇక్కడ పార్క్ ఉంటే చాలా బాగుండేది అనేది మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. ఇలాంటి పార్కును ఖాళీ చేసి ఇక్కడ భవనం నిర్మించడము దీనికి సంబంధించి చట్ట విరుద్ధం అని చెప్పి కూడా ఇప్పుడు స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఈ పార్కుకు సంబంధించి ఎప్పటి నుంచి ఉంటుంది, దానికి సంబంధించిన వివరాలు మనతో పాటు స్థానికులు కావచ్చు, ఇక్కడ సంబంధించిన నివాసిస్తున్న అపార్ట్మెంట్లో వారంతా కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ యొక్క పార్కు ఎప్పటి నుంచి ఉంటుంది, అసలు ఈ యొక్క తొలగించడానికి గల కారణం ఏమని చెప్తున్నారు? గత 7 సంవత్సరాల నుంచి ఈ పార్క్ చిల్డ్రన్ పార్క్ ఉంది. ఈ పార్కు కూడా ఇక్కడ కార్పొరేటర్ హైమంత్ గారు వచ్చేసి ఓపెనింగ్ చేశారు. అప్పటి నుంచి కూడా ఇక్కడ ఈ ఏరియా వాళ్ళందరి పిల్లలకు కూడా స్కూల్ పిల్లలు కావచ్చు, లేకుంటే ఈ ప్రైవేటు ఈ ఇళ్లలో పనిచేసే వాళ్ళ పిల్లలు కావచ్చు, అందరూ వచ్చి ఇక్కడ ఒక సౌలతుగా ఇక్కడ ఇది మంచిగా ఉందని మేము అందరం భావిస్తున్నాము. మరి ఎవరికి చెప్పకుండా మరి ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఎవరు అనేది కూడా తెలియదు. ఈ ఉన్నంత సాంతరంగా ఒక జేసీబీ తీసుకొచ్చేసి ఇవన్నీ కూలగొట్టేసి ఇక్కడ ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏవైతే చిన్నపిల్లల ఆర్టికల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కసారి ఎత్తేసి బయటపడేయడం అనేది జరిగింది. ఇది మాకు బాధాకరం అనిపిస్తుంది. ఎవరు కూల్ చేశారు, దానికి సంబంధించిన వివరం చెప్పు. ఇది ఇంకా మాకు అవన్నీ మాకు తెలియదు. అది మరి ఎవరు కూల్చారా, మరి వాళ్ళకి ఎలాంటి పర్మిషన్ ఉంది అనేది మాకు తెలియదు. అది మీరు చెప్పండి సార్, ఈ యొక్క పార్క్ సంబంధించి ఎప్పటి నుంచి ఉంటుంది, ఇక్కడ కూల్చివేసిన వాళ్ళకి సంబంధించిన వివరాలు చెప్పండి. వాళ్ళు ఏమంటున్నారు? మాకు తెలిసినంత వరకు ఇది 5-6 సంవత్సరాల నుంచి ఉంది ఇక్కడ పార్కు. ఇది ఎవరు కూల్ చేశారంటే అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి వాళ్ళు A&B బ్లాక్ అసోసియేషన్ వాళ్ళు వచ్చి చేశారు. ఏమన్నా అడిగితే మాకు లీగల్గా డాక్యుమెంట్స్ ఉన్నాయి, మేము ఇది ఆఫీస్ పర్పస్ కన్స్ట్రక్ట్ చేస్తామని చెప్పిస్తున్నారు. బట్ మా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ పార్క్ ఉంటే ఈ కాలనీలో ఎట్లాంటి ఫెసిలిటీస్ లేవు, సో పార్క్ ఉంటే బెటర్ అని చెప్పి మా అభిప్రాయం. మా పిల్లలు అందరి పిల్లలు అపార్ట్మెంట్ అందరి పిల్లలు వచ్చి ఆడుకుంటుంటారు, సో అది అట్లనే ఉంటే బెటర్ అని మా అభిప్రాయం అండి. చెప్పండి. మేము పార్కు ఇక్కడ ఎప్పుడైతే బిల్డింగ్ కొన్నాం అప్పటి నుంచి ఈ పార్కు నడుస్తుంది. ఒక వాచ్మెన్ ఉండేవాడు, శుభ్రంగా నీట్గా చూసుకునేవారు. తర్వాత ఏమో ఈ పార్క్ని వీళ్ళు ఆఫీస్ బిల్డింగ్ కడతామని అసోసియేషన్ వాళ్ళు వచ్చి ఉదయాన్నే అన్ని తీసేసి చేస్తున్నారు. మేము అడిగాము, డాక్యుమెంట్స్ ఉన్నాయంటున్నారు. డాక్యుమెంట్స్ ఎంతవరకు ఉన్నాయో మాకైతే ఐడియా లేదు, రమ్మంటున్నారు. కానీ ఇది పిల్లలకి ఆడుకునే ఏరియా కాబట్టి బాగుంటుంది పార్క్ ఉంటేనే అని మా ఉద్దేశం. కాబట్టి ఈ పార్క్ని అలా ఉంచితే బాగుంటుంది. మొత్తానికి చూస్తే పార్కు మాత్రం విషయంలో ఇక్కడ స్థానికులు, ఎందుకంటే చిన్నపిల్లలు ఆడుకునేవారు, ఇక్కడ పార్కు తొలగించడం వల్ల చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా ఇబ్బందికరం అవుతుంది. ఇక్కడ పార్క్ ఉంటేనే బాగుంటుందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, ఓవరాల్గా చూసి పార్కును తొలగించడం పట్ల మీరు ఏమంటారు? అయితే ఇక్కడ పెద్ద ప్రాబ్లం వచ్చి ఇంత పెద్ద కాలనీలో ఇంత చిన్న ప్లేస్ జాగా ఎంత ఉందో చూడండి. మహా అయితే ఒక 15 మంది పిల్లలు ఒకేసారి ఆడుకోగలరు, అంతకు మించి కూడా ఆడుకోలేరు. అలాంటి ప్లేస్ని కూడా మనం పార్క్కి పెట్టుకోలేకపోతే ఇంకా సిటీ ప్లానింగ్ కానీ కాలనీ ప్లానింగ్ కానీ ఎంత అధ్వానంగా ఉందో మీరు ఆలోచించవచ్చు. అండ్ ఇక్కడ ఒక బిల్డింగ్ లేపారంటే అసలు ఇందులో ఒక సింగిల్ బెడ్రూమ్ ఇలాగ పొడుగ్గా ఉంటుంది, ఎన్ని ఫ్లోర్లు వస్తాయో తెలియదు, పార్కింగ్ బయట లేదు. ఇక్కడ చాలా ఇబ్బందికరంగా మారే పరిస్థితి అయితే కంపల్సరీ క్రియేట్ అవుతుంది. అయితే అసోసియేషన్ వాళ్ళు ఈ ల్యాండ్ వాళ్ళ బిల్డింగ్కి నాకు తెలిసినంత వరకు ఉంది, కానీ ఇంత చిన్న ప్లేస్లో పార్క్కి కూడా అఫోర్డ్ చేయలేకపోతే సిటీ ప్లానింగ్ కానీ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చాలా కబ్జాలు ఉన్నాయంట పార్క్కి కానీ వేరే కానీ. సో ఇంత చిన్న ప్లేస్కి కూడా మనం పార్క్కి అఫోర్డ్ చేయలేకపోతే ఇక్కడ ఉన్న అలవాటైన పిల్లలు కానీ, లేకపోతే ఇక్కడ వాటర్ ప్రాబ్లం కానీ, వెంటిలేషన్ కానీ పక్క బిల్డింగ్స్కి, సో ఓవరాల్గా చాలా ఇబ్బంది కలిగే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇది వస్తే మాత్రం ఇక్కడ ఆలోచించాల్సింది ఇట్లా ప్లానింగ్ లేకుండా ఏది పడితే అది కట్టుకుంటూ పోతూ ఏ నిబంధనల్ని ఫాలో చేయకుండా పార్కులకి వాటికి ఏమి చేయకుండా చేస్తే ఇబ్బందికరంగా మారుతుంది. అంటే ఒక కాలనీలో ఇలాంటి కట్టడం చేస్తే మొదటగా ఒక నోటీస్, అంటే వీళ్ళందరూ కూడా చెప్పాలి. అంటే మెయిన్ ప్రాబ్లం అది సార్. నెక్స్ట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఎవరికి లేదు. ఈవెన్ అసోసియేషన్ ఒక డెసిషన్ తీసుకున్నా కానీ అట్లీస్ట్ పక్క అపార్ట్మెంట్లో ఒక మీటింగ్ పెట్టి ఏం చేయాలనుకుంటున్నారు, ఏది మంచి ఏది చెడు అనే డిస్కషన్లు కూడా జరగకపోతే ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరికి అర్థం కాదు, ఏం జరుగుతుందో ఏం అర్థం కాదు, ఈ పర్మిషన్లు ఎన్నో అర్థం కాదు. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు కన్స్ట్రక్షన్ మొదలయ్యాక అట్లీస్ట్ పక్క బిల్డింగ్లు కన్నా నోటీస్ ఇవ్వాలి కదా, కొన్ని రోజుల వరకు డిస్టర్బెన్స్ ఉంటుంది అని అట్లా అని. సో బేసిక్
ఇన్ఫర్మేషన్ ఫ్లో అనేది ఎక్కడా లేదు. అది మెయిన్ ప్రాబ్లం సార్ బేసిక్గా. మొత్తానికి చూస్తే మాత్రము అసోసియేషన్ నుంచి తమకు ఇలాంటి ఒక నోటీసులు కానీ ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయకుండా అకస్మాత్తుగా వచ్చి జేసీబీతో పూర్తిగా ఇక్కడ ఆర్టికల్స్ అన్నీ కూడా తొలగించడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇంత చిన్న ప్లేస్లో పిల్లలు ఆడుకునేవారు, అలాంటిది ఇటు దీనికి సంబంధించి కూల్చివేయడం మాత్రము సరైన పద్ధతి కాదు. అయితే పర్మిషన్ విషయానికి వస్తే పర్మిషన్ ఉందా లేదా అనేది మాత్రం తమకు కూడా తెలియదు. కేవలం వారు పర్మిషన్ ఉంది అనేది మాత్రమే చెప్తున్నారు తప్ప ఇక్కడ కూడా ఇప్పటివరకు పర్మిషన్కి సంబంధించిన పేపర్స్ చూపించలేదని చెప్పి కూడా ప్రధానంగా ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు. మొత్తానికి ఓవరాల్గా చూస్తే ఒక అసోసియేషన్ సంబంధించి ల్యాండ్కి సంబంధించి మాత్రము అక్రమంగా నిర్మాణం చేపడుతున్నారు అనేది మాత్రం ప్రధానంగా వీరంతా కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది.